నీ కళ్ళ ముందే భూమి ఆక్రమణ అయిపోయి తప్పుడు రోడ్లు వేసేస్తుంటే ఆ ఈఆర్ఓ ఏం చేస్తున్నారు? ఆ ఈఆర్ఓలో చర్య తీసుకొని బాధ్యత ఆ సంబంధ ఎంఆర్ఓలకు లేదా, తహసీల్దార్కి లేదా? అధికారులందరికీ చెబుతున్నా, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రియల్టర్లు రోడ్లుగా మార్చేశారు. కనిపించడం లేదా? మండల సమావేశానికి అధికారులంతా హాజరయ్యేలా చూడండి. ఎస్ఈజెడ్ ఉద్యోగాలన్నీ హెచ్ఆర్లు తమ కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారు. స్థానికులకు, నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఏపీఐసీ జడ్ఎంని రప్పించండి. లోకల్, నాన్ లోకల్ లెక్కలు తేల్చి స్థానికులకు న్యాయం జరిగేలా చూస్తారని రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగట్ నాగేశ్వరరావు అన్నారు. అచ్యుతాపురం మండల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ నష్టపరిహారం ప్రతిపాదనలో లోపాలున్నాయని ఆయన గుర్తించారు. సభలో పలు అంశాలపై చర్చ జరిగింది. జగనన్న కాలనీ లబ్ధిదారులు విద్యుత్ మీటర్ పొందడానికి నగదు చెల్లించాలని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. 2025 మార్చిలోగా నిర్మించుకున్న ఇళ్లకు మాత్రం పేమెంట్ జరుగుతుందని హౌసింగ్ విభాగం అధికారులు తెలియజేశారు. ఇక 22A గ్రామ కంఠం భూమి సిఫార్సుపై పెద్ద చర్చ జరిగింది. ఎంపీపీ కోన సంజయ్ సభాధ్యక్షత వహించగా జడ్పీటీసీలు లాలం రాంబాబు, నర్మల్ కుమార్లు హాజరయ్యారు. సమావేశంలో ప్రగట్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. చూద్దాం. 2014-2019లో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ఎవరైనా హౌసెస్ తీసుకొని పేమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత గత ప్రభుత్వం పేమెంట్ ఇవ్వకపోతే అలాంటి ఏమున్నా సరే మండలంలోనే మాకు పంపించండి, తప్పనిసరిగా పేమెంట్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీకు సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కరెంటు గురించి కూడా గత ప్రభుత్వం పెట్టింది, ఇప్పుడే చంద్రబాబు వచ్చి పెట్టింది కాదు. జగన్ గారి ప్రభుత్వంలోనే 2000 రూపాయలు పెట్టారు మీటర్కి. అదే కొనసాగుతుంది. ఇంకా ఈ ప్రభుత్వం తర్వాత హౌసింగ్ ఇచ్చిన తర్వాత ఈ పాలసీ త్వరలో మరి గవర్నీలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తారు కాబట్టి మరి మీరందరూ కూడా పనుల్లో తీసుకుని ఆలోచించాలని కోరుతూ, అచ్యుతాపురం మండలంలో అనాథ లేఅవుట్లు అన్నీ ఏదో ఆదాయుడుగా 1-2 ఉండొచ్చు, కానీ ప్రభుత్వం సొమ్ము కూడా చాలా కొల్లగొడుతున్నారు. ఒక గవర్నమెంట్ భూమిలో లేఅవుట్ వాళ్ళు రోడ్డు వేస్తే అక్కడ గజాల యాజలను పెట్టి ప్రభుత్వానికి ఎంఆర్ఓ రాస్తే, కలెక్టర్ గారు రాస్తే కలెక్టర్ గారు ఆర్డర్ వేస్తారు. కానీ అచ్యుతాపురంలో ఎక్కడ లేఅవుట్లు కూడా గవర్నమెంట్ పోరంబోకులు రోడ్డు వేస్తే ఎవరు కూడా రూపాయి చెల్లించలేదు. అక్కడ ఈఆర్ఓలు, ఆర్ఐలు, అక్కడ లోకల్ కూడా దాన్ని అడ్జస్ట్ అయిపోయి విధులు రాకుండా చాలామంది అడ్డుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వం చాలా నష్టపోతుంది. అదేవిధంగా దీన్ని వెంటనే ఎంఆర్ఓ గారు ఈ 304 అనేది ఒకసారి ఆయన తెలుసుకొని దీనివల్ల చాలా రికవరీ వస్తుంది మనకి. ఆ రికవరీ వల్ల కొన్ని అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. అందు గురించి దీన్ని కూడా ఎంఆర్ఓ పనులు తీసుకొని 304 అనేది ఒకసారి స్టడీ చేసి ఒక గజం భూమి తీసుకున్నా సరే లేఅవుట్ వాళ్ళు బ్రిటిష్ వారి టైం నుంచి కూడా ఏ ఛానల్ అయితే మెయింటైన్ చేస్తున్నాయో ఆ ఛానల్ మార్చడానికి గవర్నమెంట్ కూడా లేదు. మరి అవి కూడా మార్పులు చేసి ఇరిగేషన్ చెరువులు పూర్తిగా నాశనం చేస్తున్నారు, ఆక్రమణ అయిపోతున్నాయి. నీ కళ్ళ ముందే భూమి ఆక్రమణ అయిపోయి తప్పుడు రోడ్లు వేసేస్తుంటే ఆ ఈఆర్ఓ ఏం చేస్తున్నారు? ఆ ఈఆర్ఓలో చర్య తీసుకొని బాధ్యత ఆ సంబంధ ఎంఆర్ఓలకు లేదా, తహసీల్దార్కి లేదా? ఇటుపైన సరే ఇలాంటి జరగకుండా చేసి పాతవి కూడా ఎంక్వైరీ చేసి ఒక సిస్టము, జీవో, చట్ట ప్రకారం వెళ్తారని కోరుతున్నాను. చాలా పరిశ్రమలో ఏం చేస్తున్నారంటే ప్రతి పరిశ్రమలు కూడా హెచ్ఆర్లు తన తాలూకా బంధువులు తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. కంపెనీల్లో మెటీరియల్ తోలించడం కానీ, కంపెనీలో మైన్ వర్కులు చేయించడం కానీ, కంపెనీలో మొక్కల పెంపకాలు కానీ, ఇవన్నీ కూడా అందరూ హెచ్ఆర్ తాలూకోలే. దీని మీద ఒక సమగ్రమైన పార్టీలకు అతీతంగా ఒక కమిటీ చేసుకొని ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు, ప్రతి కంపెనీలో కూడా హెచ్ఆర్లు వాళ్ళ తాలూకా చుట్టాలు, బంధువులు ఎక్కడో శ్రీకాకుళం నుంచో, ఎక్కడో విజయవాడ నుంచో, ఎక్కడో తూర్పుగోదావరి నుంచో తీసుకొచ్చి లోకల్ వాళ్ళకి చాలా అన్యాయం చేస్తారు. కాబట్టి ప్రతి మీటింగ్ కూడా ఆ జడమని రప్పించి దాని మీద సమగ్రమైన ఏ కంపెనీలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు,
ఆ కార్మికులు లోకలోలా నాన్ లోకలోలా నిర్వాసితులు ఎంతమంది, దీని మీద ఏదైనా సమగ్రమైన దర్యాప్తు చేసి చేయాలి. లేకపోతే దోసుకోవడం దాచుకోవడం అయిపోతుంది ఈ ఎస్సీజెడ్లో.